నేను స్కూల్లో ఉన్నప్పుడు హ్యాండ్ క్రికెట్ తెగ ఆడేవాళ్ళం. ఒక షార్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఇఫ్ యూ ఆర్ న్యూ. మీరు 1-10 ఆడుతున్నారంటే ఇద్దరు సేమ్ నంబర్ ఏస్తే మీరు ఔట్. అండ్ వేరే నంబర్స్ వేస్తే స్కోరింగ్ ఉంటది. సో 1-10 ఆడితే రన్ స్కోర్ చేయడానికి ప్రాబబిలిటీ 90%. ఇప్పుడు సంక్రాంతి టైంకి ఆడే గుండాట్‌కి వద్దాం. ఈ ఆట గురించి కొత్త ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈ ఆటలో మనం విన్ అయ్యే పర్సెంటేజ్ వచ్చేసి 26%. అండ్ బెట్టింగ్‌లో మనం వేసే బెట్‌కి విన్ పర్సెంటేజ్ వచ్చేసి 50%. అది మాత్రమే కాకుండా ఈ దొంగన ఇన్‌ఫ్లుయెన్సర్స్ మ్యానిపులేటివ్‌గా టెలిగ్రామ్‌లో ప్రిడిక్షన్స్ నమ్మితే పక్కా విన్ అని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం వల్ల 50% విన్నే కాకుండా హోప్ పర్సెంటేజ్ కూడా పెంచుతారు వీళ్ళు. ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ విన్ అవ్వగానే ఆ హోప్ ఇంకాస్త పెరుగుతది. ఆ తర్వాత లాస్ వచ్చినా కూడా విన్ అయిన ఆనందం కంటే దగ్గరలో వచ్చి పోయామే అనే ఫీలింగే మిమ్మల్ని హాంట్ చేస్తుంది. ఈ ఫీలింగ్ దాకా వచ్చాక పోయిన అమౌంట్ గెయిన్ చేసుకోవడానికి ఎక్స్‌ట్రా మనీ పెట్టడానికి ఆలోచించరు. ఈ విధంగా వన్స్ యూ ప్లే బెట్టింగ్ మీరు ఈథర్ ఒక పెద్ద అమౌంట్ లూజ్ అవుతారు లేదా ఆ అప్పు తీర్చలేక చస్తారు. దేర్ ఇస్ నో మిడిల్ గ్రౌండ్.